హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్ ఛానల్. సో ఇవాళ మనం జూన్ 5వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. ఎప్పుడు జరుపుకుంటాము? ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీని మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటాము. మరి ఈ సంవత్సరం థీమ్ లేదా ఇతివృత్తం అంటాము. ఈ సంవత్సరం థీమ్ ఏంటి? ల్యాండ్ రిస్టరేషన్, డెజర్టిఫికేషన్ అండ్ డ్రాట్ రెసిలియన్స్ అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క థీమ్. అంటే ప్రతి సంవత్సరం ఒక్కొక్క థీమ్ని తీసుకుంటూ ఉంటారు. అయితే క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్, డీఫారెస్టేషన్ ఇలాంటి ఈ ఇష్యూస్ అన్నింటినీ ట్యాకిల్ చేసేలాగా థీమ్ అనేది ఉంటుందన్నమాట. అలా ఈ సంవత్సరం థీమ్ ఏంటి? ల్యాండ్ రిస్టరేషన్, డెజర్టిఫికేషన్ అండ్ డ్రాట్ రెసిలియన్స్ అన్నటువంటిది. అయితే ఇక్కడ మనము అసలు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నాం అంటే 1972వ సంవత్సరంలో స్టాక్హోమ్ కన్వెన్షన్ అన్నటువంటిది జరిగిందనమాట. ఈ స్టాక్హోమ్ కన్వెన్షన్ ఏదైతే జరిగిందో ఆ రోజు, అది మొదలైనటువంటి రోజును పురస్కరించుకొని, అంటే జూన్ 5వ తేదీన మొదలైంది. అందుకే జూన్ 5ని మనం ప్రతి సంవత్సరం పర్యావరణ దినోత్సవంగా జరుపుకోవాలి అన్నట్టుగా యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ అన్నటువంటిది డిసైడ్ చేసింది. అందుకే 1973 సంవత్సరం నుంచి మనం ప్రతి సంవత్సరం ఇలా జూన్ 5వ తేదీని ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చైనాకి సంబంధించి ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి ఇప్పటికే చైనా అతిపెద్ద ఎక్స్పోర్టర్గాను ఉంది, అలాగే అతిపెద్ద ప్రొడ్యూసర్గాను కూడా ఉంది. మరి ఇక్కడ మనం గమనించాలి, ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని తయారు చేయాలంటే దానికి కావాల్సినటువంటి లిథియం అయాన్ బ్యాటరీస్ వీటిని ఉత్పత్తి చేయటం అన్నటువంటిది ఈ చైనాలోను, తైవాన్లోను చాలా ఎక్కువగా ఉంది. వాటిలో వాడేటటువంటి నికెల్, కోబాల్ట్ ఇలాంటి లోహాలు చైనాలో చాలా ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. అంతేకాదు కొత్త కొత్త టెక్నాలజీతో కూడా చైనా అన్నటువంటిది ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగంలో ముందుకెళ్తూ ఉంది. అయితే ఇప్పుడు మనం చూస్తే మన భారతదేశం ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని మరింతగా పెంపొందించుకోవాలి అనేసి లక్ష్యంగా పెట్టుకుంది. దానికోసం ఇక్కడే లిథియం అయాన్ బ్యాటరీలని, చిప్లని తయారు చేయాలి అన్నట్టుగా కూడా లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఇక్కడ మనం గమనించాలి, ఇప్పుడు చైనా ఈవీస్ని చూసి అమెరికా, ఐరోపా ఇవన్నీ కూడా భయపడుతూ ఉన్నాయి. మా ఈవీల మార్కెట్ ఎక్కడ దెబ్బతింటుందో చైనా వల్ల అన్నటువంటి ఒక భయం ఏర్పడింది. అంటే చైనా యొక్క ఈవీస్ అన్నటువంటివి ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నటువంటిది మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ ఏమవుతుంది? వ్యక్తిగత గోప్యత, దేశ భద్రత వీటి మీద ఆందోళన అనేవి ఉన్నాయి. ఎందుకని? ఈ సెమీ కండక్టర్స్ ఏవైతే చిప్స్ని వాడుతూ ఉంటారో వాటిని స్పైగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒకవేళ ఇప్పుడు నార్మల్గా ఏమవుతుంది, ఒక ముఖ గుర్తింపు సాంకేతికత పెట్టినప్పుడు కానివ్వండి, లేదు అనుకుంటే అంటే ఇక్కడ ఏమవుతుంది, డ్రైవర్స్కి సంబంధించి ముఖ గుర్తింపు సాంకేతికత పెట్టారనుకోండి, అప్పుడు వ్యక్తిగత డేటా చోర్యమే కదా అది. మరి అంటే ఇక్కడ ఒకటి గమనించాలండి, మనకి పారిశ్రామికవేత్తలు కానివ్వండి, పెద్ద పెద్ద అధికారులు కానివ్వండి, రక్షణకి సంబంధించిన అధికారులు ఇలాంటి వాళ్ళందరూ కనుక ఆ కారులో వెళ్తే అక్కడ ఏవైనా చిప్స్ అమర్చినా వీటిని చేసినా కూడా మన దేశ రహస్యాలు అన్నటువంటివి చైనాకి వెళ్ళిపోతాయి. మరి ఆ నేపథ్యంలో ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఇప్పుడు లక్షలాది ఈవీలు అన్నటువంటివి వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మనం మన వ్యక్తిగత గోప్యత, దేశ భద్రత వీటి మీద చాలా ఇంపాక్ట్ అనేది పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అనేది ఉంది అనేసి ఆర్టికల్. నెక్స్ట్ చూడండి. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇండోర్లో ఒక లోక్సభ నియోజకవర్గంలో రికార్డ్ స్థాయిలో నన్ ఆఫ్ ద అబోవ్ ఓట్లు 2,18,674 వచ్చాయి. అయితే అక్కడ ఏమైంది, కాంగ్రెస్ అన్నటువంటిది అక్కడ తప్పుకోవాల్సి వచ్చింది. ఆ నేపథ్యంలో ఇదిగో మీరు నోటాకి ఓటు వేయండి అన్నట్టుగా ఓటర్లకు పిలుపునివ్వటం, ఆ నేపథ్యంలో ఇన్ని ఓట్లు అన్నటువంటివి అక్కడ రావటం ఇవన్నీ జరిగాయన్నమాట. మరి నోటాకు ఓటు వేస్తే దాని ప్రయోజనం అన్నటువంటిది ఉంటుందా లేదా అన్నటువంటిది కమెంట్ సెక్షన్లో చెప్పండి. నోటా గనక ఓటు వేసే దాని ప్రయోజనం ఎంతవరకు? నోటాని అసలు మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం ఏ రాష్ట్ర ఎన్నికల్లో ప్రవేశపెట్టారు అన్నటువంటిది కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మళ్ళీ ఈసారి జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్లో బీజేపీ అన్నటువంటిది గెలవటంతో మోదీ మళ్ళీ 3వ అధికారంలోకి రాబోతున్నారు. అలాంటి నేపథ్యంలో అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ 16 సంవత్సరాల 286 రోజులు అత్యధికంగా పదవిలో ఉంటే, ఆ తర్వాత ఇందిరాగాంధీ 15 సంవత్సరాల 350 రోజులు పదవిలో ఉన్నింది. నరేంద్ర మోదీ ఇప్పటికే 10 సంవత్సరాల 9 రోజులు పదవిలో ఉన్నారు. మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు కలిసి రాబోతోంది.
మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాల 4 రోజుల పదవిలో ఉన్నారు. అటల్ బిహార్ వాజ్పేయి 6 సంవత్సరాల 80 రోజులు పదవిలో ఉన్నారన్నమాట ప్రధానిగా. మరి అలా చూసుకుంటే నరేంద్ర మోదీ ఇప్పుడు మళ్ళీ 3వసారి ప్రధానమంత్రిగా ఎన్నికవటం జరిగింది. ఆ నేపథ్యంలో 15 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతారు ఒకవేళ ఈ టెన్యూర్ అన్నటువంటిది కనుక పూర్తయితే. నెక్స్ట్ చూడండి, సౌత్ కొరియా తనకంటూ ఒక నేషనల్ స్పేస్ ఏజెన్సీని ఎస్టాబ్లిష్ చేసింది. అదే కాసా అన్నటువంటిది. మరి మనల్ని క్వశ్చన్ అడగచ్చు, కాసా అన్నటువంటిది ఏ దేశానికి సంబంధించినటువంటి నేషనల్ స్పేస్ ఏజెన్సీ అంటే సౌత్ కొరియా. నెక్స్ట్ చూడండి, ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 31.2 కోట్ల మంది మహిళలతో సహా 64.2 కోట్ల మంది ఓటేశారు. ఇది ప్రపంచంలోనే ఒక రికార్డ్. అంతేకాదు ప్రపంచంలో అతి పెద్ద ఎన్నికల నిర్వహణ అన్నటువంటిది మన భారతదేశంలో జరిగింది. 1.5 కోట్ల మంది సిబ్బంది, భద్రతా బలగాలు ఇందులో పాల్గొన్నారు. 68,000 బృందాలు ఇక్కడ పర్యవేక్షణ అనేటటువంటిది చేయటం జరిగింది. మెక్సికోకి నూతన అధ్యక్షురాలిగా అధికార మొరేనా పార్టీకి చెందినటువంటి క్లాడియా షేన్బామ్, ఈమె చాలా మెజారిటీతో ఎన్నికవటం జరిగింది. దాదాపు 200 ఏళ్ల చరిత్రలో ఒక మహిళా అధ్యక్షురాలు రావటం అన్నటువంటిది కూడా ఇదే మొదటిసారి. ఐరోపాలో ద్వీప దేశమైనటువంటి ఐస్లాండ్, ఈ ఐస్లాండ్కి అధ్యక్షురాలిగా వ్యాపారవేత్త అయినటువంటి హల్లా థామస్ డాటర్, ఈమె ఎన్నికవటం జరిగింది. ఈమె ఈ సంవత్సరం ఆగస్టు 1వ తేదీన అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేస్తారనమాట. మరి నార్త్ అట్లాంటిక్లో నార్డిక్ ద్వీపదేశం ఇది. ఈ ఐలాండ్ దేశ జనాభా 3.84 లక్షలు. నెక్స్ట్ చూడండి, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి సియాంగ్ అన్నటువంటి ఒక లోయ ఉంది. అక్కడ నీలి చీమల్ని పరిశోధకులు కనుగొన్నారు. బెంగళూరుకి చెందినటువంటి అట్రీ అంటే అశోక జీవవరణ పర్యావరణ పరిశోధనా సంస్థ, అలాగే ఫెరిస్ క్రియేషన్స్, వీటికి సంబంధించినటువంటి పరిశోధనా బృందం ఈ చీమల జాతిని కనిపెట్టింది. మరి ఇలాంటి ఈ సియాంగ్ లోయ ఏదైతే ఉందో, ఈ సియాంగ్ లోయకు ఒక ప్రాముఖ్యత ఉంది. ఏంటి, 1912-22లో బ్రిటిష్ ప్రభుత్వం అక్కడ స్థానిక తెగలను అణచివేయడానికి దండయాత్ర చేపట్టింది కూడా. మరి ఇప్పుడు పరిశోధకులు ఈ సియాంగ్ లోయలో ఉండే ప్రతి మొక్క, బల్లి, కప్ప, చేప, పక్షి, పురుగు, క్షీరదం, ఇలా వీటన్నింటినీ కూడా భారతీయ మ్యూజియం రికార్డుల కోసం నమోదు చేశారు. మరి అక్కడ మారుమూల అయినటువంటి ఒక ఇంకు అనేటటువంటి గ్రామంలో ఒక చెట్టు తొర్రలో 2 నీలి చీమల్ని కనుగొన్నారు. వాటికి పెట్టినటువంటి పేరు చూడండి, పారా ట్రెకినా నీలా అన్నటువంటిది. మరి చీమలకి సంబంధించి మొత్తం 16,724 చీమ జాతుల్లో ఈ నీలి రంగు చీమలు అన్నటువంటివి చాలా అరుదుగా ఉన్నాయి. ఎలక్షన్ రిజల్ట్స్ వల్ల మనకి ఎక్కువ ఆర్టికల్స్ అనేవి సరిగా రావట్లేదండి. సో ఇవి ఇవాల్టి మన ఆర్టికల్స్. PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.